మీరు అందరికీ కూడా చెప్పాను, సోమవారం రోజు ఈ కార్యక్రమం ఉంది, కనీసం తలా ఒకటి తీసుకురండి. సార్ కూడా చెప్పాడు మీకు క్లే తీసుకొని మోడల్స్ చేయండి. అది చెప్తే అది దొరకదు, హైదరాబాద్లో దొరకండి, ఇంకా టౌన్లో దొరకదు, సిటీలో దొరకదు. మీరు పోకుండా మీ పెద్దవాళ్ళతోనో లేకపోతే సహాయం తీసుకొచ్చి దాన్ని కలిపి మనం మోడల్ చేయడం. మీరు లోయర్ క్లాసెస్లో అధికంగా చేసి ఉంటారు. సో అది ఒకసారి గుర్తు చేసుకోండి. లేకపోతే మీకు అందుబాటులో ఉంటాయండి అనేది చెప్పారు. చుంట గింజలు, వేరుశనగ పప్పు, లేకపోతే మీ దగ్గర సత్తులు, జొన్నలు ఏవో ఒకటి ఉంటాయి, వాటితోటి ఇన్నోవేటివ్గా మోడల్స్ చేయండి అని చెప్పాము. అవన్నీ ఎంతారు వదిలేస్తారు కాబట్టి ఇప్పుడు లేదు. ఇక్కడి నుంచి అన్నా ఈ రోజు సాయంత్రం వరకు మీరు వీలున్నంత వరకు తయారు చేయండి మీకు వచ్చినవి. తర్వాత కూడా ఏ సబ్జెక్ట్ ఆ రోజు చెప్తా ఉంటారో, ఏ లెసన్కి సంబంధించినటువంటి మోడల్స్, చార్ట్స్ ఇవి చేయండి. ప్రతి సబ్జెక్టు 5 రూములు కూడా ఫుల్ అయిపోవాలి టీఎల్ఎం తోటి. సో అలా మీరు మోడల్స్ చేస్తూ ప్రతి సబ్జెక్టులో ఏమేమి ఉండాలా వాటి చెప్పేటప్పుడు కూడా ఉపయోగపడతాయి కాబట్టి వాటిని కూడా మీరు ప్రదర్శించి నేర్చుకోవచ్చు. మనకి ఇక్కడ అవకాశం ఉంది. ఈ బోర్డులో మనం చూసి డిజిటల్ బోర్డులో చూసి నేర్చుకున్నాము, కానీ మనం కూడా దాన్ని చేయాలి కాబట్టి అది ఉండాలి. ఇంకొకటి ఏంటంటే సైన్స్లో టెక్స్ట్ బుక్లో చూసి పంపేయడం కాదు, మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసేటప్పుడు అక్కడ ఏం అబ్జర్వ్ చేసామో అది ఎలా ఉంది అనేది మనం డయాగ్రామ్ సొంతంగా గీయగలుగుతుంటారు. సొంతంగా గీసిన దాన్ని మీ టెక్స్ట్ బుక్ డయాగ్రామ్తో కంపేర్ చేసుకోవాలి. సో మనం వేసింది ఎలా ఉంది, టెక్స్ట్ బుక్లో ఎలా ఉందని. సో ఇలా మీరు తయారైతే మంచి డ్రాయింగ్ స్కిల్స్ బాగా వస్తాయి, సైన్స్లో మంచి మార్పులు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. సో ఆ విధంగా మీరందరూ భవిష్యత్తులో మంచి స్థానానికి ఇచ్చినటువంటి మా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయునికి మరోసారి ధన్యవాదాలు చేస్తూ నమస్కారం. అదేవిధంగా రాష్ట్రంలోని మన యొక్క నేషనల్ గారికి, మరిగాటి సార్ గారికి, తెలుగు సార్ గారికి అభివృద్ధి చేసుకున్నాం. అదేవిధంగా విద్యార్థులకు కూడా శుభాశిస్తున్నాం. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లలలోనే మన విద్యార్థి మన భారతదేశంలో ప్రతి విద్యార్థి కూడా ప్రపంచంలో ప్రతి ఒక్క విద్యార్థితో పోటీ కూడా శక్తిని, సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. సో అలా సంపాదించుకోవాలంటే మనం ఉన్న ఈ యొక్క మన విద్యా విధానంలో సంస్కరణ తీసుకురావాలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నారు. ఇది ఒక మన పాఠశాల కాదు, మన రాష్ట్రంలో కాదు, దేశం అంతా కూడా ఒక 1 వీక్ పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్కిల్స్ని ఒక రకమైన ప్రతినిధిని ఇవ్వడం, పిల్లలకి నేర్పించాలా అనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా టీఎల్ఎం కార్యక్రమం తీసుకుంటాం. అంటే పిల్లల్లోని క్రియేటివిటీ పెంచుకోవాలి. మీ యొక్క క్రియేటివిటీ మీరే ఉపాధ్యాయ సహాయం తీసుకొని ఈ విధంగా టీఎల్ఎం చేసుకోవాలి. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటారు. అంటే బోధనకు ఉపకరణం. ఈ బోధన ఉపకరణానికి ఏమని బోధనలో మరింత ఎఫెక్ట్గా మనం బోధించడానికి అనుకూలంగా సానుకూలంగా ఉంటాయి. అంటే ఎప్పుడైతే మనం చెప్పేటప్పుడు కంటే ఏదైనా చూపించామనుకోండి, దాన్ని మీకు తొందరగా బ్యాహెడ్ చేసుకోవచ్చు. సో భారతదేశం చెప్తున్నాము చెప్పేదానికంటే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్లాన్ ఉంది, ఎందుకు ఇది ఎఫెక్ట్ చేయడం అనమాట. టీచింగ్లోనే మరింతగా దూసుకోవడానికి మనకి ఎంతో ఉపయోగపడతాయి. సో అలాంటి కార్యక్రమం ఏమైనా ఉంటుంది. మరి ఇంకొక రోజు నెక్స్ట్ డే మన యొక్క సాంస్కృతిక కార్యక్రమం అంటే కల్చరల్స్గా ప్రతి ఒక్క మన యొక్క భారతదేశంలో కల్చర్ అందరికీ తెలియాలి. సో అనేక మతాలు, అనేక భిన్నమైన వర్గాల భాష మాట్లాడుకోవడం మన భారతదేశం. సో అలాంటి కల్చర్ ప్రోగ్రామ్స్ అలా చేస్తారు. సో ఇంకొకటి నెక్స్ట్ డే స్పోర్ట్స్ కార్యక్రమం ఉంటాయి. అంటే పిల్లల యొక్క ఆటలు వ్యాయామ శక్తి తెచ్చి ఈ యొక్క శారీరక